పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు రివర్స్లో మళ్లీ ఆ దేశానికే కొట్టేలా ఉన్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఎక్కడున్నా హతమారుస్తామన్న ఆ దేశం ఇప్పుడు ఖతార్ పైన పడింది. అయితే తమ దేశం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది ఖతార్. అమెరికా సైతం ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది. 60 దేశాల ప్రతినిధులు ఖతార్ రాజధానిలో సమావేశమై స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారు. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ సభ్యులున్నారంటూ దాడులకు విఫలయత్నం చేసింది ఇజ్రాయెల్. ఈ దుశ్చర్య అరబ్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. అమెరికా సైతం ఇజ్రాయెల్ చర్యను ఖండించింది. గాజాను నివాస యోగ్యం కాని ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఖతార్ పాలకుడు విమర్శించారు. హమాస్ చెరలోని బందీల గురించి ఆ దేశం పట్టించుకోవటం లేదని విమర్శించారు. హమాస్ కీలక నేతలే లక్ష్యంగా ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేపట్టింది. దీని ఖండి దోహాలో అరబ్ ఇస్లామిక్ దేశాలతో సదస్సు నిర్వహించింది ఖతార్. 60 దేశాధినేతలు ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. హమాస్ నియంత్రణలో బందీల విడుదల కోసం ఒత్తిడి తీసుకురావాలనే భావనే ఉంటే చర్చల్లో పాల్గొంటున్న వారికి ఎందుకు హత్య చేస్తారని ఇజ్రాయెల్ను ఖతార్ ప్రశ్నించింది. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ తమ భూభాగాలపై దాడులు చేస్తే సహించేది లేదని తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ జాతి విధ్వంసానికి పాల్పడుతోందని ఖతార్ ఆరోపించింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, సిరియా, ఇరాన్ సహా ముస్లిం దేశాలన్నీ ఈ సదస్సుకు హాజరయ్యాయి. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదన మేరకు ఇటీవల దోహాలో ఖతార్ అధికారులు, హమాస్ నేతలు భేటీ అయ్యారు. వీరి మధ్య చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. దీన్ని ఖతార్ తీవ్రంగా పరిగణించింది. భారత్ సహా పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి. ఖతార్ తమకు ముఖ్యమైన మిత్రదేశమని, దానిపై ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇజ్రాయెల్ను హెచ్చరించారు. They have to do something about Hamas, but Qatar has been a great ally to the United States. A lot of people don't know that. I told the Emir, who I think is a wonderful person actually, I said, you need better public relations because you don't really get the public relations. I mean, people talk of it so badly and they shouldn't be. Qatar's been a very great ally. So Israel and everybody else, we have to be careful. When we attack people, we have to be careful. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. మొత్తం 72 పేజీల నివేదికను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ నుంచి 4 జాతి విధ్వంసకర దాడులకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక వివరించింది. గాజాకు ఆహారం, మంచినీరు, ఇంధనం సహా సరుకు రవాణాను ఇజ్రాయెల్ అడ్డుకుందని తెలిపింది. రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో గాజావాసుల జీవనం దుర్భరంగా మారిందని వివరించింది. ఖతార్లో ఇజ్రాయేలీ హమాస్ మధ్య ఇది నెగోసియేషన్ జరగాలని చెప్పి ప్రపోజల్ యునైటెడ్ స్టేట్స్ పెట్టింది. అది జరుగుతుండగా 9వ తారీఖున ఇజ్రాయెల్ దోహా మీద దాడి చేసి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఇది హమాస్ లీడర్షిప్ని టార్గెట్ చేసింది. దీన్ని ఖతార్ సీరియస్గా తీసుకుంది. వాళ్ళ సావర్నిటీ మీద దాడి అని చెప్పింది. అమెరికన్ బేస్ ఖతార్లో దోహా దగ్గర ఉన్నా కూడా ఇజ్రాయేలీ దాడిని ఆపలేకపోయింది. అది చాలా విభ్రాంతి కలిగించే సంఘటన. హమాస్ పూర్తిగా ఆయుధాలని సరెండర్ చేసేయాలి, మొత్తం గాజా డీమిలిటరైజ్ కావాలి, హోస్టేజెస్ అందరినీ రిలీజ్ చేయాలి, వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళ దగ్గర ఉంటే, హమాస్ దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చేయాలి అని. రీసెంట్గా ఇజ్రాయెల్ మొత్తం గాజా సిటీని ఖాళీ చేయమని చెప్పింది. వాళ్ళ ఆయుధ సామగ్రి కొన్నాము, వాళ్ళ బేసెస్ మన దగ్గర ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ మన మీద దాడి జరిపింది. ఇటువంటిది ఇంకా ముందు జరగబోదా, జరగచ్చా, మన మీద కూడా జరగచ్చా అని యునైటెడ్ స్టేట్స్ మిత్రదేశాలు ఇది మిడిల్ ఈస్ట్లో ఉన్నవి భావిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా పాలస్తీనా వాసులకు తీవ్రమైన శారీరక, మానసిక హాని జరిగింది. జననాలు కూడా తగ్గిపోయాయని ఐక్యరాజ్య సమితి కమిషన్ తెలిపింది. పౌరులు, జర్నలిస్టులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఐక్యరాజ్య సమితి వాలంటీర్లపై సైతం బాంబింగ్ కు పాల్పడింది ఇజ్రాయెల్. ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, మత ప్రదేశాలు అనే తేడా లేకుండా అంతా నేలమట్టమైంది. గాజాలో దాడులు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తమకు తిరుగులేదనుకుంది ఇజ్రాయెల్. అందుకే ఖతార్ రాజధాని దోహాపైకి
బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. అందుకే ఇజ్రాయెల్ రక్తదాహాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అరబ్, ముస్లిం దేశాలకు ఖతార్ అధినేత పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఖతార్లో పర్యటించారు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో. ఇంత జరుగుతున్నా హమాస్ నేతలు ఏ దేశంలో ఉన్నా దాడులు చేస్తామంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. తమ దేశాన్ని కాపాడుకునే హక్కు ఉందని అభిప్రాయపడ్డారు.